నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సెకండ్ సెమీస్లో అద్భుతమైనటువంటి గేమ్లో టీమిండియా గెలిచింది. దీంట్లో ఓపెనర్గా మరొకసారి అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. వరుసగా గత 10 మ్యాచ్ల నుంచి పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నటువంటి అభిషేక్ శర్మ దాన్ని కంటిన్యూ చేశాడు కీలకమైనటువంటి సెమీఫైనల్ 2లో. మరి ఫైనల్లో అభిషేక్ శర్మని ఉంచాలా లేకుంటే ఓపెనింగ్ ప్లేస్ మార్చాలనే దానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. అసలు అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఏమైంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ కామెంటేటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఎందుకు సార్ అభిషేక్ శర్మ సార్ 1 కాదు 2 కాదు 3 కాదు వరుసగా అన్ని మ్యాచ్లు ఒక్క జింబాబ్వే మీద హాఫ్ సెంచరీ మినహా ఈ T20 వరల్డ్ కప్లో ఘోరమైనటువంటి పేలవ ప్రదర్శన అభిషేక్ శర్మ చేస్తున్నాడు. ఏమైంది అసలు అభిషేక్ శర్మకి? కొంచెం ఆ ప్రెషర్ లో ఉన్నట్టుగా కనబడుతోంది అభిషేక్ శర్మ. ఎట్లా అయితే కనుక మామూలుగా అంటే అభిషేక్ శర్మ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి టోటల్ గా ఇండియన్ టీమ్ స్క్వాడ్ 15 స్క్వాడ్ చూస్తే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అందరి మీద కన్నా కూడా ఎక్కువగా అంచనాలతో బరిలోకి దిగినటువంటిది మాత్రం అభిషేక్ శర్మ. అభిషేక్ అంతకు ముందు బయలాటరల్ సిరీస్ లో అతను చేసినటువంటి ప్రదర్శన ఆధారంగా ఎవ్రీ సింగిల్ క్రికెట్ ఫ్యాన్ అభిషేక్ శర్మ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు. ఒక్కసారి ఎప్పుడైతే హ్యాట్రిక్ డక్అవుట్స్ అయినాయో నేచురల్ గానే ఆ ప్రెషర్ లోకి వెళ్ళిపోయాడు. సో దాంతో ఆ ప్రెషర్ అనేటువంటిది అలా కంటిన్యూ అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా బట్ ఫర్ దట్ జింబాబ్వే 55 రన్స్ అగెన్స్ట్ జింబాబ్వే, దాన్ని మినహాయిస్తే కనుక అది కావట్లేదు. సహజంగానే అభిషేక్ శర్మ నేచర్ ఏంటి కనుక చాలా అగ్రెసివ్ గా ఆడేటువంటి ఇది. యువరాజ్ సింగ్ ని మనం తెలుసు. సో యువరాజ్ సింగ్ దగ్గర తర్ఫీదు పొందుతున్నటువంటి ఆటగాడి ఇది ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి తెలిసినటువంటిది. ఆ అగ్రెషన్ అనేటువంటిది చూపించాలనుకుంటున్నాడు. ఆ సమయంలో మిస్ టైమింగ్ అవటం తోటి అభిషేక్ శర్మ ఈ రకమైనటువంటి పూర్ ఫామ్ ని కొనసాగిస్తూ ఉన్నాడు. నేచురల్ గానే ప్రతి బాల్ ని కూడా పక్క గ్రౌండ్ లోకి పంపించాలి, ప్రతి బాల్ ని 6 కి పంపించాలి అనేటువంటి నేచర్ తోటి ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ తో ఉన్నటువంటి అభిషేక్ శర్మకి ఎప్పుడైతే పరుగులు రావట్లేదో ఆటోమేటిక్ గానే రన్స్ అనేటువంటివి అంటే రావట్లేదు. ఆ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రెషర్ ఈవెన్ నిన్న సెమీఫైనల్స్ లో కూడా కొనసాగించి దాని నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అభిషేక్ శర్మ నో డౌట్ హీఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్. లెఫ్ట్ హ్యాండెడ్ అవడం అతనికి యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ మంచి వేరియేషన్స్ ఉన్నాయి అతనికి. లెఫ్ట్ సైడ్ ఎంత ఆటోమేటిక్ గా ఫ్లిక్ షాట్ ఆడతాడు. ఈవెన్ యాక్చువల్ గా ఓవర్ ది కవర్స్ ఇన్ అండ్ అవుట్ షాట్ కూడా లాఫ్టెడ్ షాట్ అతను అంతే ధాటిగా ఆడగలడు. చాలా తక్కువ మంది ఉంటారు క్రికెటర్లు ఈ రకంగా. అంటే బోత్ స్క్వేర్ ఆఫ్ ది వికెట్, బోత్ సైడ్స్ ఆన్ సైడ్ అండ్ ఆఫ్ సైడ్ ఈక్వల్ గా షాట్స్ కొట్టగలిగినటువంటి ఆ ఎబిలిటీ ఉండి కూడా అభిషేక్ శర్మ ఈ రకమైనటువంటి ఎందుకు అవుతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే అతను ఫేస్ చేస్తున్నటువంటి మెంటల్ ప్రెషర్. దానికి అఫ్ కోర్స్ ఈవెన్ అభిషేక్ శర్మ కూడా ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పాడు. అటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, హెడ్ కోచ్ గంభీర్ కావచ్చు, దే గివెన్ మీ ఏ ఫ్రీడమ్. నువ్వు డక్అవుట్ అయినా కూడా నీకేం బాధ లేదు, నీ పొజిషన్ కి వచ్చినటువంటి స్థానానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, టీమ్ కంపోజిషన్ లో ప్లేయింగ్ 11 లో అనేటువంటి చెప్పినా కూడా ఎందుకో దాని నుంచి బయటపడలేకపోతూ ఉన్నాడు. సో దాని నుంచి అతను ఖచ్చితంగా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కాకపోతే ఫైనల్స్ కి అతను ఉంటాడా లేదా అనేటువంటిది డెఫినెట్ గా హీ విల్ బి దేర్ ఇన్ ది ప్లేయింగ్ 11. ఎందుకంటే మనకి ఇంకంతకన్నా ఆప్షన్ కూడా లేదు. ఒక టైంలో సంజు శాంసన్ ని కూర్చోబెట్టామనుకున్నాం, లేకపోతే ఇషాన్ కిషన్ ని కూర్చోబెట్టారనుకున్నారు. బట్ ఆ తర్వాత ఇంకంటే ఒక్క రింకు సింగ్ ని మినహాయిస్తే కనుక అభిషేక్ శర్మకి ఇంకొక రీప్లేస్మెంట్ కనబడలేదు. అండ్ రింకు సింగ్ ఈజ్ ఓన్లీ డౌన్ ది ఆర్డర్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో కాబట్టి ఒక ఓపెనర్ కి ఇంకొక ఓపెనర్ గా రీప్లేస్మెంట్ కూడా లేదు కాబట్టి అభిషేక్ శర్మని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కాబట్టి అది టీమ్ మేనేజ్మెంట్ కూడా తెలుసు కాబట్టి అతన్ని కూర్చోబెట్టి కొంచెం కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు సార్. కొంతమంది కామెంట్స్ కూడా చూసాను నిన్న. అంటే అభిషేక్ ప్లేస్లో ఇషాన్ కిషాన్ని పంపిస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ ఉంటుంది సంజు తోటి. మిడిల్ ఆర్డర్లో రింకు ఉంటే మిడిల్ ఆర్డర్లో ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఎట్లాగా అభిషేక్ విఫలం అవుతున్నాడు కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇలా పాసిబుల్ కాదంటారా సార్? అది కరెక్ట్ అబ్బా. ఏదైనా కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఈ ముగ్గురులో డ్రా చేయటమే కదా. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ ముగ్గురులో డ్రా చేయటమే. ఎవరు అనేటువంటిది ఏదో చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు ఎవరు మొట్టమొదట కోతకెళ్ళాలి అన్నప్పుడు ఇట్లా ఈ రకంగా చప్పట్లు కొట్టుకొని ఇచ్చేసినటువంటి దానిగానే ఉంటుంది. సో ఇషాన్ కిషన్ ఆల్రెడీ ఓపెనర్ గా ప్రయత్నం చేశారు. ఇషాన్ కిషన్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ ఈవెన్ నెంబర్ 3 లో సక్సెస్ అయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా యాక్చువల్ గా అభిషేక్ శర్మ మీదే ఉంది. సో అభిషేక్ శర్మని పోనీ అంటే సంజు శాంసన్ నెంబర్ 3 లో కూడా చాలా బాగా ఆడతాడు కాబట్టి నెంబర్ 3 లో సంజు శాంసన్ ని పంపిద్దామా అంటే మళ్ళీ అగైన్
లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఉంటారు. అలాగా కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కావాలి అనేటువంటిది అది. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ సూపర్ 8 లో అక్కడను. సో అందుకని ఆ కాంబినేషన్ ని మార్చేటువంటి అవకాశం లేదు. సో అట్లాంటప్పుడు ఆ లెఫ్ట్ అండ్ రైట్ ని కంటిన్యూ చేస్తూ కనుక చేసేట్లయితే ఆల్రెడీ యాజ్ ఎన్ ఓపెనర్ గా వచ్చే ఇబ్బంది పడుతున్నటువంటి అభిషేక్ శర్మని ఎప్పుడైతే ఆ స్థానాన్ని డౌన్ ద లైన్ చేశారో మరింత అతను ఇన్‌కంఫర్ట్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయోగం కూడా చేసే అవకాశం లేదు. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సేమ్ అదే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసనే కొనసాగాలి. ఒకవేళ నెంబర్ 3లో ఇషాన్ కిషన్ గనక ఫెయిల్ అయ్యి ఉంటే, లేకపోతే గనక ఇన్‌కంఫర్ట్ గా కనపడి ఉంటే గనక ఏమైనా గాని ఆ సజెషన్స్ అనేటువంటివి వర్కౌట్ అయ్యేటువంటివేమో. బట్ యాక్చువల్ గా ఇషాన్ కిషన్ ఈస్ వెరీ కంఫర్ట్ ఎట్ నెంబర్ 3. ఓపెనర్ గా కావచ్చు, లేకపోతే నెంబర్ 3లో కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నాడు కాబట్టి ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ చేంజెస్ ఇన్ ది ఫైనల్ మ్యాచ్ లో. ఆ బ్యాటింగ్ లైనప్ లో కూడా చేంజెస్ ఉండే అవకాశం లేదు. అంటే అభిషేక్ శర్మ మొదట్లోనే అవుట్ అవ్వడానికి ఆల్రెడీ అపోనెంట్ టీంలో వేస్తున్నటువంటి వ్యూహాలు ప్రధాన కారణం అవుతున్నాయా సార్? లేకుంటే అభిషేక్ శర్మ తనకు తానుగా చేసుకున్నటువంటి పొరపాట్ల కారణంగా అవుట్ అవుతున్నారా? ఆఫ్ కోర్స్ జనరల్ గానే ఇప్పుడున్నటువంటి టెక్నికల్ అవైలబిలిటీ, ఆ అడ్వాన్స్‌మెంట్ ని గనక గమనించినట్లయితే ప్రతి ఆటగాడి యొక్క బలం ఏంటి, బలహీనత అనేటువంటి దాన్ని ఆ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగానే లైన్ అండ్ లెంగ్త్ ని మార్చుకోవటం బౌలర్‌లు అవన్నీ చేస్తూనే ఉంటారు. సో ఫర్ దట్ మ్యాటర్ అట్లా అనుకుంటే గనక సంజు శాంసన్ మీద ఎవరు కూడా ఇది చేయలేదనా, లేకపోతే వర్కౌట్ చేయలేదనా, ఇషాన్ కిషన్ మీద మిగిలినటువంటి అంటే అదర్ దాన్ దిస్ అభిషేక్ శర్మ మిగిలిన వాళ్ళ మీద ఎవరు వర్కౌట్ చేయలేదనేది కాదు కదా! అందరి మీద ఆ రకమైనటువంటి టెక్నికల్ సపోర్ట్ తోటి వర్కౌట్ చేసినటువంటి వాళ్ళే. వాళ్ళ బలాల్ని, బలహీనతల్ని దృష్టిలో పెట్టుకొని. అభిషేక్ శర్మ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు వేసినటువంటి ఆ ట్రాప్ లో ఈజీగా పడిపోవడం ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఎక్కువ రన్స్ చాలా తక్కువలో అంటే తనకున్నటువంటి ఆ బిఫోర్ వరల్డ్ కప్ ముందు అతనికి ఉన్నటువంటి ఆ స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో 180+ దాన్ని అలాగే కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడే గాని ఇప్పటికీ కూడా పరిస్థితులకి తగినట్టుగా కొంచెం గేర్ మార్చాలి అనేటువంటిది ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ ఉంటాయి అనేటువంటిది మర్చిపోయి ఒకేసారి టాప్ గేర్ లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుండటం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంది. అంటే సో దాని నుంచి సాధారణంగా అతను బయటపడాలి గానీ అభిషేక్‌కి అదర్‌వైజ్ ఏదో పక్కన వాళ్ళ ట్రాప్ లో పడుతున్నాడు అనేటువంటి దాన్ని చెప్పుకుంటే యెస్ నిజంగానే హి ఈస్ ఫాలింగ్ ఇన్ ది ట్రాప్. అంటే సార్ అభిషేక్‌కి అంటే పైనుంచి గైడ్‌లైన్స్ వస్తున్నాయా? లేకుంటే నువ్వు వెళ్ళినావంటే 6 ఓవర్స్‌లోనే దంచేసి రావాలి. లేకుంటే హిట్ అండ్ ఔట్ రావాలని చెప్పేసి చెప్తున్నారా? ఎందుకంత హడావుడిగా అంటే కంటిన్యూగా ఫెయిల్ అవుతున్నా కూడా ఎందుకు హడావుడిగా ఆడాల్సిన పరిస్థితి? కొంత స్ట్రైక్ రొటేషన్ లాగానో కొద్దిసేపు నిలబడేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? అదే ఇక్కడ అతనికి అంత క్లియర్ ఒక కంఫర్ట్ జోన్ ని టీమ్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా అంటే నువ్వు డకౌట్ అయినా కూడా నీకు ప్రాబ్లం లేదు, నీ స్థానానికి ఎటువంటి ఢోకా లేదు అనేటువంటి అంత కంఫర్ట్ జోన్ లో పెట్టిన తర్వాత కూడా అభిషేక్ శర్మ ఈ రకంగా ఫెయిల్ అవుతున్నాడు అంటే అతని మెంటల్ ఇది ఎంత ఉంది అనేటువంటిది, ఆ స్టెబిలిటీనెస్ ఎంత ఉంది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కానీ టీమ్ మేనేజ్మెంట్ ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అదే ఇంకొకళ్ళు అయితే కనుక ఈ పాటికి ఎప్పుడో పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. బట్ అభిషేక్ శర్మ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటి అతను అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఒక రిస్క్ తీసుకుంటున్నారు. టాస్ కి ముందే టీమిండియా డిసైడ్ అయిపోతుంది. వీఆర్ ప్లేయింగ్ విత్ 10. ఒకవేళ అభిషేక్ శర్మ కనుక తగిలేట్లయితే దట్ విల్ బి బోనస్ అనేటువంటి ఒక ప్రిపరేషన్ లోకే టీమిండియా వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. తనకి తను మార్చుకోవాల్సిన అవసరం ఉంది గానీ టీమ్ మేనేజ్మెంట్ నుంచి అతనికి ఎటువంటి బ్యాకప్ లేదనేటువంటిది మాత్రం అబద్ధం. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.